ఫ్రెండ్స్, కరివేపాకు ఇగోండి చూడండి, కడిగి ఆరబెట్టుకున్నమాట. నీడన ఆరిన తర్వాత దీన్ని ఫ్రై చేశాను. ఇగోండి ఇలాగా పొడిలాగా అయిపోయింది. దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. మనకి కరివేపాకు పొడి మనకి ఎక్కువగా రావాలి, మంచి రుచిగా ఉండాలని అనుకుంటే మనకి ఏంటంటే ఒక 1/2 కేజీ కందిపప్పు వేసానండి. 125 గ్రాములు మనకి శనగపప్పు, అలాగే ఒక 100 గ్రాములు మినప్పప్పు వేసానండి. ఒక ధనియాలు ఒక 3-4 స్పూన్లు ధనియాలు, పెద్ద స్పూన్తో వేయాలండి. 3-4 స్పూన్లు వేయాలి ధనియాలు. అలాగే మనకి ఆవాలు కొంచెం అండి, వెల్లుల్లి రమ్మలు ఒక గుప్పుడు వేయాలండి, వెల్లుల్లి రమ్మలు. అలాగే చింతపండు 100 గ్రాములు. ఇవన్నీ వేపుకోవాలి. మిరపకాయలు కూడా వేపాను, మీకు చూపిస్తాను. ఇవన్నీ చల్లారిపోయామండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకోవాలండి. చింతపండు కూడా ఇందులోనే ఫ్రై చేసేయాలండి. అప్పుడు మనకి కరివేపాకు పొడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఏంటంటే మనం కరివేపాకు పొడి వేపేటప్పుడు అండి కొంచెం నెయ్యి వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఇగండి ఆ నెయ్యి వాసన తగిలి కరివేపాకు పొడి ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండుమిర్చి మనం కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేసుకునేవన్నమాట ఇవి. ఇంక ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఈరోజైతే చక్కని కరివేపాకు పొడి తయారు చేశానండి. కరివేపాకు పొడి కూడా ఏంటంటే కరివేపాకుని కూడా బాగా డ్రై అయిపోతుంది కదండి, నీడలో ఆరిపోతుంది కదా. ఆ నీడలో ఆరిపోయిన కరివేపాకు పొడిని మనం మళ్ళీ ఆ కరివేపాకుని నెయ్యిలో ఫ్రై చేసుకుంటే చక్కటి సువాసన వస్తూ మంచి హెల్దీ ఫుడ్గా ఉంటుందండి. చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇదైతే మాత్రం చూడండి ఎంత కమ్మటి వాసన వస్తుందో తెలుసండి. నోట్లో వేస్తే ఎన్నపూసలా కరిగిపోతుందండి. చాలా బాగుందండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.